అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో 27 ఆదివారం ఉదయం 10 గంటలకు నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న రెవెన్యూ నిశాంతి భవనం నందు నంద్యాల జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి గౌరవ న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ యనమడి ఫరూక్ గారు, అలాగే భవన నిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు రాజకుమార్ గరియా గారు, అలాగే పోలీస్ సూపరింటెండెంట్ ఎస్పీ గారు అజిరాజ్ సింగ్ గారు, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మల్రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఇలాంటి పెద్దలు, అలాగే ఏపీటీయు రాష్ట్ర కమిటీ నేతలు, వివిధ జర్నలిస్ట్ సంఘం నాయకులు అందరూ పాల్గొన్నారు. కాబట్టి ఆదివారం 27 తారీఖు ఉదయం జరిగే నంద్యాల జిల్లా ఏపీటీయు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని విజయం చేసేందుగా మరి కోరుతా ఉన్నాను. మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ నంద్యాల జిల్లా కమిటీ ఏ జర్నలిస్ట్ యూనియన్కి వ్యతిరేకం కాదు. మేము అందరి జర్నలిస్ట్ యూనియన్ సంఘాలతో కలిపి జర్నలిస్ట్ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏపీజేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రేపు ఆదివారము ఉదయం 11 గంటలకు మీటింగ్ ఉంది శాంతి భవన్లో. కావున ప్రతి ఒక్కరు తోటి విలేకరులు మాకు అందరి యూనియన్లతో మాకు అనుబంధంగా ప్రతి ఒక్క విలేకరు కూడా పాల్గొని ఈ యూనియన్ను కూడా సహకరించాలని, మేము కూడా ప్రతి యూనియన్కు కూడా మేము సహకరించుకుంటూ పోతూ విలేకరులు తోటి అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలని, విలేకరుల పైన జరుగుతున్న దాడులు కానీ, విలేకరుల సమస్యలు కానీ, వాళ్ళకి ఇంటి స్థలాలు కానీ ప్రతి దానికి అంశం పైన రేపు మాట్లాడి రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా రేపు విచ్చేస్తున్నారు. ఆ రాష్ట్ర కమిటీ వాళ్ళకు కూడా మేము మా సమస్యలని తెలియపరిచి ఎన్ఎండి ఫరూక్ గారి మంత్రివర్యులకు మెమరాండం ఇచ్చి వారికి మా సమస్యలు, మా కష్టాలన్నీ చెప్పుకొని తర్వాత ఈ మా సమస్యలన్నీ వాళ్ళకి తెలియపరిచి ఈ యూనియన్కు ప్రతి ఒక్క విలేకరి కూడా వచ్చేసి మాకు ఈ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారు మంత్రివర్యులు వాళ్ళకి రేపు మా ప్రెస్ క్లబ్ కూడా మాకు జిల్లాలో కంపల్సరీ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రెస్ క్లబ్ కూడా ఏర్పాటు చేయాలని, తర్వాత మా సమస్యలు ఆయనకు తెలియపరిచి మొన్న జరిగిన కొన్ని సంఘటనలు, దాడులు, విలేకరులపైన వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా ఇవన్నీ ప్రతిదీ ఆయనకు వివరించి మా యూనియన్కు కానీ తోటి విలేకరి ఏ యూనియన్లో ఉన్నా కూడా అతను మా మా కుటుంబ సభ్యుడు అనుకొని ప్రతి ఒక్క విలేకరికి ఏదైనా జరిగినా కూడా మా యూనియన్ స్పందిస్తుందని కోరుకుంటున్నాము.